సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు సబ్జా గింజలు నిమ్మరసము మీకు చూపించేస్తానండి. ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే సబ్జా గింజలు తింటే అధిక బరువు ఎవరైనా ఉంటారు కదండి, అధిక బరువుతో బాధపడుతుంటారు కదండి. రోజు తీసుకుంటే ఒక గ్లాసు బరువు కూడా తగ్గుతారు. ఇంకా పొట్ట చుట్టూ కొవ్వుకు పేరుకుపోతుందండి చాలామందికి. అలాగ రోజు ఈ వాటర్ తీసుకుంటే సబ్జా గింజల వాటరు తగ్గిపోద్దండి, కొవ్వు కూడా కరిగిపోద్ది. అలాగే మన శరీరంలోని ఉన్న వేడిని కూడా తొందరగా తగ్గించేస్తుందండి. సబ్జా వాటరు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఎలా త్రాగాలో ఈ వీడియోలోని మీకు చూపిస్తానండి. చల్లని సబ్జా వాటరు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను సబ్జాలు ఒక అరగంట అయిందండి నానబెట్టుకున్నాను. అలాగే 2 నిమ్మకాయలు తీసుకున్నానండి, రసం తీసుకొని పెట్టుకున్నాను. అలాగే బ్లాక్ సాల్ట్ అండి, అలాగే హనీ అండి. ఇది హనీ. మీకు పంచదార ఇష్టం ఉంటే పంచదార వేసుకోండి, పంచదార ఇష్టం లేకపోతే బెల్లం అయినా వేసుకోవచ్చండి. బెల్లం పౌడర్ దొరుకుతుంది కదండి, అదేనే వేసుకోవచ్చు. అలాగే ఐసు ముక్కలండి, ఐసు ముక్కలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ఈ వేసవిలోనండి ఇలాంటివేని తీసుకోవాలి. ఈ వేసవిలో ఇలాంటి సబ్జా గింజల వాటరు, పెరుగు వాటి వండి నిమ్మరసం వేసుకుందాం. అలాగే బ్లాక్ సాల్ట్ అండి, ఇదిగోండి బ్లాక్ సాల్ట్. మీకు బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు రెగ్యులర్గా ఉప్పు దొరుకుతుంది కదండి మన ఇంట్లోని వంట ఉప్పు, అదైనా వేసుకోవచ్చండి. అలాగే సబ్జా గింజలు వేసవిలోని ఇదేనండి ఆహారం మనకి చాలా బాగుంటుంది, కూల్గా. అలాగే ఐసు ముక్కలు వేసుకుందామండి. ఇదిగోండి ఐసు ముక్కలు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఐసు ముక్కలు, ఇష్టం కానీ లేకపోతే వద్దండి. చల్లగా ఉంటుందండి, లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తాగొచ్చండి. ఇంకొద్దిగా వేసుకోండి, జీర్ణానికి కూడా అవుతుందండి. బ్లాక్ సాల్ట్ జీర్ణం కూడా అవుతుంది. ఇదిగోండి తేనె వేసుకుందాం. నేనైతే తేనె ఉంది మా దగ్గర, తేనె అయితే వేసుకుంటాను. రోజు తీసుకోవాలండి. ఎలా మండిపోతున్నాయి చూడండి, మార్చిలోకి ఇంత ఎండలు మండిపోతున్నాయండి. ఇంకా 5వ నెలలో ఎలాగుంటుందో చెప్పలేమండి ఎండలు. ఇలాగా మజ్జిగ కానీ సబ్జా వాటర్ కానీ నిమ్మరసం కానీ రోజు తీసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా చప్పగా ఉందండి, ఇంకొద్దిగా తేనె వేసుకుందాం. మాకు తీయగా ఉండాలండి, తీపిగా ఉంటే తాగాలనిపిస్తుంది. శరీర వేడిని నిమిషాల్లో తగ్గించేస్తుందండి. శరీరం ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది చాలామందికి. ఈ డ్రింక్ తాగితే వేడి నిమిషాల్లో తగ్గిస్తుందండి. నీరసాన్ని కూడా బాగా తగ్గిస్తుంది, ఎనర్జీ ఇస్తుందండి ఎక్కువ. ఈ మండే వేసల నుండి ఉపశమనం కూడా అవుతుంది. ఎలా మండిపోతున్నాయండి ఎండలు, ఈ మండే వేసవులకి ఉపశమనం అవుతుందండి ఈ డ్రింక్ తాగితే. వేసవిలో నిమ్మకాయ మించింది ఏదీ లేదండి, అంత బేగ చలవ చేస్తుంది. మన సంవత్సరం పొడుగంతా నిమ్మకాయలు వాడంగానండి, యాసలో మట్టికి రోజు మనకు నిమ్మకాయ అవసరం పడుతుందండి. మజ్జిగన్నంలో కానీ, నిమ్మకాయ నీళ్ళలో కానీ, ఇలాగా సబ్జా గింజల వాటర్లో కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి నిమ్మకాయ తాగడం వల్ల. అయిపోయిందండి, తయారైపోయింది. ఇప్పుడు మన గ్లాసుల్లో తీసేసుకొని వెంటనే తాగేద్దామండి.
ఇదిగోండి గ్లాసులు ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగోండి చాలా రేటుగా ఉన్నాయండి ఎండలో. నిమ్మకాయలు చాలా రేటుగా ఉన్నాయి. ఇదిగోండి ఒక నిమ్మకాయ వేస్తాను. ఇదిగోండి ముక్కలు వేసుకుంటాను నేనైతే. చాలా బాగుంటుంది. బాగా తీపి కరిగిపోయిందండి. ఇప్పుడు వేసేసుకుందాం, వెంటనే తాగేద్దాం, ఎనర్జీ సంపాదించుకుందాం. ఇలా చేసుకొని ఇంటిల్లిపాది తాగండి రోజుకి. సబ్జా గింజలు, నిమ్మకాయ రసం. చాలా బాగుంటుందండి. ఇలా తాగండి అందరూ కూడా. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి, రోజు చేయమంటారు. ఇదిగోండి నేనైతే ఐస్ ముక్క వేసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే వద్దండి. చాలా బాగుంటుంది ఐస్ ముక్కలు వేసుకుంటే, కూలుగా చల్లగా. ఇదిగోండి తయారీ అయిపోయింది. గ్లాసుల్లోని వేసుకున్నాను. నేను తాగి మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. తాగి మీకు చూపిస్తాను. సమ్మర్లోని ఇలా చేసుకొని తాగండి ఇంటిల్లిపాది. చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను తాగి చూపిస్తాను మీకు. అబ్బా ఎంత బాగుందండి, సూపర్గా ఉంది. బయట ఎందుకండి, షాపుల్లోని జ్యూస్ షాపుల్లోని అంత డబ్బు పెట్టి మనం తాగుతాము. అంత డబ్బులు వేస్ట్ అండి. ఇలాగ ఇంట్లోని చేసుకొని తాగితే ఎనర్జీ బాగుంటుందండి. చూడండి ఇదిగో. పుదీనా వేసుకున్నానండి. నా దగ్గర పుదీనా ఉంది. నేనైతే పుదీనా వేసుకున్నాను. చాలా బాగుంటుంది పుదీనా వేసుకుంటే. చాలా బాగుందండి. సబ్జా గింజలు, లెమన్ వాటరు. ఎలాగుందండి వీడియో? నచ్చిందా? మరి ఎందుకండి ఆలస్యము? నచ్చితే చేసేయండి. ఇంట్లో సబ్జా గింజలు ప్రతి ఇంట్లో ఉంటాయండి, చేసేసుకోండి. ఐస్ కూడా ఇంట్లో ఉంటుంది, మనకి కూలింగ్ వాటర్ ఉంటుంది. నిమ్మకాయలు ఎలాగా ఇంట్లోనే ఉంటాయి. పుదీనా ఉన్నా లేకపోయినా పర్వాలేదండి. సబ్జా గింజలు వెంటనే నానబెట్టేసుకొని వెంటనే చేసుకొని తాగండి. ఎనర్జీ బాగా వస్తుందండి. ఎంత మండిపోతున్నాయండి ఎండలు. ఎనర్జీ చాలా బాగుంటుంది మనకి. ఇలా చేసుకొని తాగండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి రీచ్ అవుతుందండి. ఒక లైక్ చేయండి అబ్బా. కొంతమందికి మీరు ఇచ్చిన లైక్ రీచ్ అవుతుంది. లైక్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.